H1B వీసాలకు సంబంధించి ట్రంప్ నిర్ణయం తర్వాత కొంత గందరగోళం నెలకొంది. ట్రంప్ చేసినటువంటి ప్రొక్లమేషన్ ఏం చెప్తోంది? ఇక నుంచి H1B వీసాలు కావాలి అంటే ఆ ఎంప్లాయర్స్ ప్రతి ఒక్క ఉద్యోగికి అంటే ప్రతి ఒక్క H1B అప్లికేషన్కి $1,00,000 కట్టాలి. $1,00,000 అంటే ఇవాళ డాలర్ మార్కం రేటు 87 రూపాయలు ఉన్నది. అంటే 87 లక్షలు అంటే దాదాపు 90 లక్షల రూపాయలు కట్టాలి అని. ఇది ఎవరికి వర్తిస్తుంది అనేది మెయిన్ పాయింట్. ఎవరికి వర్తిస్తుంది? ఎవరైతే కొత్తగా H1B మీద అమెరికా వెళ్ళాలనుకుంటున్నారో, లేకపోతే ఏ ఉద్యోగులను అయితే అమెరికన్ కంపెనీలు H1B కింద తీసుకోవాలనుకుంటున్నాయో వారికి వర్తిస్తుంది. అది నేను గత వీడియోలో కూడా చెప్పాను. అయితే ఆల్రెడీ H1B వీసా మీద అమెరికన్ కంపెనీల్లో పనిచేస్తున్న వాళ్ళకి వర్తిస్తుందా అంటే వర్తించదు. యాజ్ ఆఫ్ నౌ ఉన్నటువంటి అండర్స్టాండింగ్ అది. అయితే తాజాగా ఒక డెవలప్మెంట్ ఏమైందంటే చాలా టెక్ కంపెనీలు అమెజాన్, మెటా, JP Morgan, మైక్రోసాఫ్ట్ ఇట్లాంటి కంపెనీలన్నీ కూడా ఒక అడ్వైజరీని ఇచ్చినాయి ఇవాళ. ఏంటి అడ్వైజరీ? మా దగ్గర పనిచేస్తున్నటువంటి H1B ఎంప్లాయీస్ ఎవరైనా అమెరికాలో లేకుండా బయట దేశాల్లో కనుక ఉంటే, అమెరికా వెలుపల కనుక ఉంటే తక్షణమే బయలుదేరి వచ్చేయండి అని. ఎందుకు ఈ రకమైన అడ్వైజరీ ఈ కంపెనీలన్నీ ఇచ్చినాయి? ఈ కంపెనీలో పనిచేసే వాళ్ళల్లో ఎక్కువ మంది H1B మీద ఉన్నవాళ్ళు ఇండియన్సే అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లా. ఆ ఇండియన్స్లో కూడా మళ్ళీ తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అనేది చాలా ఎక్కువ అని కూడా తెలుసు అందరికీ. సో సహజంగా వేలాది మంది, ఈవెన్ లక్షలాది మంది ఇవాళ తెలుగు స్టూడెంట్స్ కూడా అమెరికాలో H1B మీద పనిచేస్తున్నారు. వాళ్ళ తల్లిదండ్రులకి, వాళ్ళ ఫ్యామిలీస్ కూడా ఇప్పుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయం చాలా ఆందోళన కలిగిస్తోంది. ఏమిటి దీనికి అర్థం? దీనివల్ల ఏ రకమైన ఇబ్బందులు వస్తాయని. సో ఇంతకుముందు చెప్పినట్టు ఆల్రెడీ H1B వీసాల మీద అమెరికాలో కనుక పనిచేస్తూ అమెరికాలోనే ప్రస్తుతం ఉంటే ఇమ్మీడియట్గా ఇబ్బంది ఏమీ లేదు. అయితే H1B వీసా మీద అమెరికాలో ఏదైనా కంపెనీలో పనిచేస్తూ ఐదర్ మాతృదేశమైన ఇండియాకి వచ్చి ఇక్కడ ఉన్నా, లేదు మరో దేశానికి వెళ్ళినా వాళ్ళకి సమస్య ఏర్పడేటువంటి అవకాశం ఉంది అని చెప్పి అనుమానిస్తున్నారు. ఎందుకంటే ట్రంప్ చేసినటువంటి ఈ ప్రొక్లమేషన్ సెప్టెంబర్ 21 అంటే ఆదివారం నాడు అర్ధరాత్రి 12:01 అంటే 12:01 అంటే 21వ తేదీ ప్రారంభం నుంచి అని. ఇది ఈస్టర్న్ టైం అమెరికాలో. అంటే మన భారతదేశం టైం ఏంటి? ఆదివారం ఉదయం 9:30. సో 9:30 నుంచి ట్రంప్ చేసినటువంటి ఈ ప్రొక్లమేషన్ అమల్లోకి వస్తుంది. ఇప్పుడు ఈ పెద్ద కంపెనీలన్నీ అంటే మైక్రోసాఫ్ట్, అమెజాన్ వీళ్ళంతా భయపడుతోంది ఏంటంటే, మరి కారణాలు ఏమైనప్పటికీ సెలవు మీద వెళ్ళినా, లేదు ఆఫీస్ పని మీద వెళ్ళినా, బయటికి వెళ్ళినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో H1B వీసాల మీద ఉండి వాళ్ళు ఈ 21వ తేదీ అంటే ఆదివారం నాడు 9:30 తర్వాత మళ్ళీ అమెరికాలోకి ప్రవేశించాలి అంటే మీరు ఈ కొత్త ప్రొక్లమేషన్ ప్రకారము 90 లక్షల రూపాయలు కట్టండి అని అడుగుతారా? దానివల్ల అనవసరమైనటువంటి ఇబ్బందులు వస్తాయా? డిలే అవుతుందా వాళ్ళ ఎంట్రీ? పోర్ట్ ఆఫ్ ఎంట్రీ దగ్గర సమస్య వస్తుందా? కస్టమ్స్ అండ్ బోర్డర్ పెట్రోల్ అని ఉంటారు ఎయిర్పోర్ట్లో, అందరికీ తెలుసు. వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు ఆపేస్తారా? ఈ అనుమానంతో వాళ్ళు ఈ అడ్వైజరీ ఇచ్చారు. దీని మీద పూర్తి క్లారిటీ లేదు అని చెప్తున్నారు. కానీ ప్రికాషనరీ మెజర్ కింద ఈ కంపెనీలు ఈ అడ్వైజరీ ఇచ్చాయి అని భావిస్తున్నారు. కానీ ట్రంప్ ఇచ్చినటువంటి ప్రొక్లమేషన్ చాలా బ్రాడ్ లాంగ్వేజ్లో ఉండటం వల్ల ఆదివారం అంటే సెప్టెంబర్ 21 ఆదివారం 9:30 తర్వాత అమెరికాలోకి ఎవరైనా ప్రవేశిస్తే వాళ్ళకి సంబంధించి $1,00,000 కట్టండి అని చెప్పి అడిగేటువంటి అవకాశాలు పూర్తిగా ఉన్నాయి అని చెప్పి కొంతమంది ఇమ్మిగ్రేషన్ లాయర్స్ చెప్తున్నారు. H1B కింద ఉద్యోగాలు చేస్తున్నటువంటి వ్యక్తి యొక్క భార్య లేక భర్తకి అమెరికాలో ఉద్యోగం చేయాలి అంటే H4 ఉండాలి. ఆ H4 వీసా ఇస్తున్నారు. H4 మీద చాలామంది ఉద్యోగాలు చేస్తారు. ఇన్ఫ్యాక్ట్ H4 రావడం కొంచెం ఈజీ H1B కంటే. H1B ఒకళ్ళకి వస్తే డిపెండెంట్గా వాళ్ళ భార్య లేక భర్తకి ఈ H4 వీసా ఇస్తారు. ఇప్పుడు బోత్ H1B అండ్ H4 ఈ వీసాదారులు అమెరికా వెలుపల కనుక ఉంటే ఏ కారణం చేతనైనా
వాళ్ళు మళ్ళీ దేశంలోకి ఎంటర్ కావాలంటే, అమెరికాలోకి ఎంటర్ కావాలంటే సమస్యలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ $1,00,000 ఫీ అనేది అమలుకి వస్తుంది కాబట్టి సెప్టెంబర్ 21 ఉదయం నుంచి ఇది సమస్య. అందువల్ల వీళ్ళిద్దరూ ఈ 2 కేటగిరీస్ వాళ్ళు తక్షణమే బయలుదేరి ఎక్కడున్నా సరే మీరు వెనక్కి వచ్చేయండి, అమెరికాకి వచ్చేయండి అని చెప్పారు. అంతే కదా, అమెరికాలో ఎవరైతే H1B కింద లేక H4 కింద ఉద్యోగాలు చేస్తున్నారో రకరకాల కంపెనీల్లో మీరు అమెరికాని వదిలి ఎక్కడికి వెళ్ళవద్దు అని కూడా ఈ అడ్వైజరీలో చెప్పారు. సో బహుశా కొన్ని వందల మంది ఈ రకంగా ప్రస్తుతం దేశంలో ఉండుంటారు, భారతదేశంలో. మరి కొంతమంది పని మీద కానీ వేరే రకంగా కానీ వెకేషనింగ్ కానీ వేరే దేశాలకు వెళ్ళి ఉండొచ్చు. వాళ్ళకి ఇప్పుడు సమస్య తక్షణమే వెళ్ళకపోతే. ఇందులో 2 రకాలు ఉన్నాయి. మళ్ళీ స్టాంపింగ్ వేయించుకున్న వాళ్ళు కొంతమంది, స్టాంపింగ్ వేయించుకోవడానికి ఎదురు చూస్తున్న వాళ్ళు కొంతమంది. ఎవరైతే భారతదేశానికి కానీ మరే దేశానికి కానీ వస్తారో, అంటే అమెరికా నుంచి బయటికి వెళ్తారో, అక్కడ స్టాంపింగ్ వేయించుకోవాలి. స్టాంపింగ్ వేయించుకున్న తర్వాతనే మళ్ళీ అమెరికాలోకి ఎంటర్ అవ్వడానికి వీలు ఉంటుంది. సో అందులో కొద్దిమంది స్టాంపింగ్ వేయించుకున్న వాళ్ళు ఉన్నారనుకోండి. స్టాంపింగ్ వేయించుకున్నా కూడా అక్కడ అమెరికాలో పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో ఈ కొత్త నిబంధన ప్రకారం మీరు ఫీజు చెల్లించండి అని అడిగేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇక స్టాంపింగ్ లేని వాళ్ళకు కూడా సహజంగా సమస్య, వాళ్ళు తక్షణమే స్టాంపింగ్ వేయించుకోవాలి. సో ఈ 2 కేటగిరీల వాళ్ళు కూడా అందుకనే తక్షణం బయలుదేరి మళ్ళీ వెనక్కి రండి అని చెప్పి ఈ కంపెనీలన్నీ కూడా అడ్వైజరీ ఇచ్చినాయి. సో స్టాంపింగ్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి ఆందోళన ఇంకా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే స్టాంపింగ్ కనుక అవ్వకపోతే వాళ్ళు అసలు ఎంటర్ కూడా కాలేరు. అది లేట్ అయితే అప్పుడు ఎంటర్ అయినప్పుడు ఆపేస్తారా, డినై చేస్తారా ఎంట్రీ, సమస్యలు క్రియేట్ చేస్తారా, ఇట్లాంటి భయాలు ఉన్నాయి. సో ఆ రకంగా ఇది చాలా పెద్ద సమస్యే. అందుకనే మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీలన్నీ ఈ అడ్వైజరీ ఇచ్చినాయి. సో ఇప్పుడు సమస్య ఏమిటంటే, మనకి ఎంతమంది దేశంలో ప్రస్తుతం ఉన్నారో తెలియదు, కానీ ఆ సంఖ్య కనీసం 100లో ఉంటుంది. వీళ్ళందరూ ఒకేసారి ఇండియా లాంటి దేశం నుంచి హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, ముంబై, ఢిల్లీ చాలా చోట్ల ఉంటారు కదా. వీళ్ళంతా ఒకేసారి అందరూ 24 గంటల లోపు అమెరికాకి వెళ్ళగలరా తిరిగి? ఒకవేళ లేట్ అయితే ఏమవుతుంది, కొన్ని రోజులు లేట్ అయితే ఏమవుతుంది, కొన్ని రోజుల వరకు ఏమైనా ఎగ్జామ్షన్ ఇస్తారా, ఇటువంటి విషయాలు ఏమీ తెలియదు. ఈ లోపల చాలామంది చెప్పేది ఏంటంటే, అమెరికాలో కొన్ని సంస్థలు, కొన్ని కంపెనీలు కోర్టుకు వెళ్ళొచ్చు, కోర్టుకు వెళితే కోర్టు స్టే ఇవ్వచ్చు అని చెప్తున్నారు, అవకాశాలు ఉన్నాయని. కానీ ఏదేమైనా కూడా ఇదంతా రిస్కీ వ్యవహారం కాబట్టి ఈ అమెరికన్ టెక్ కంపెనీలు ఈ అడ్వైజరీ ఇచ్చినాయి. సో ఆ అడ్వైజరీ ప్రకారం దేశంలో ఉన్నవాళ్ళు, తెలుగు రాష్ట్రాల్లో ఉన్నవాళ్ళు తక్షణం H1B వీసా కింద ఉంటే లేక H4 వీసా కింద ఉంటే వెంటనే వెనక్కి అమెరికాకి వెళ్ళాల్సిన అవసరం అయితే ఉంది.